హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క రివార్డ్ పాయింట్స్ని ఎలా ఎర్న్ చేయాలి, ఎలా రీడమ్ చేయాలి, తర్వాత ఒక్కొక్క రివార్డ్ పాయింట్ ఒక వాల్యూ ఎంత, వీటి గురించి డీటెయిల్స్ చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఎప్పటిలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఇలాంటి వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. పదండి, ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఓకేనా? మీకు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క కింద కార్నర్లో మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ మీకు చూపిస్తుంది. ఓకేనా? ఈ రివార్డ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ ఆ ఆప్షన్ ఇక్కడ రాకపోతే ఈ పైన 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రివార్డ్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట. చూసారా? వచ్చిందా? ఈ విధంగా వెళ్ళొచ్చు, ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. 2 రకాల ప్రాసెస్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు రివార్డ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీ యొక్క రివార్డ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అని చూపిస్తుంది. మినిమం రివార్డ్ పాయింట్స్ ఒక 200 దాటి ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఏదైనా వాచర్ కనుక కొనుక్కోవచ్చు. గిఫ్ట్ వాచర్ కానీ ఏమైనా కొనుక్కోవచ్చు. చూసారు, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ 300 పాయింట్స్, బ్లాక్ పాయింట్ అని చెప్పేసి 300 పాయింట్స్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ బెర్డో ఈ వాచ్ అని చెప్పేసి 200 పాయింట్స్ చూపిస్తుంది. తర్వాత కర్రీ ఈట్ అనే ఈ వాచ్ ఏమో 200 పాయింట్స్ చూపిస్తుంది. ఓకేనా? మీకు మినిమం 500 పాయింట్స్ దాటున్నాయి అనుకోండి, మీరు ఈజీగా దాన్ని రీడమ్ చేసుకొని మనీ విధంగా మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా? అదే మనీ విధంగా ఎలా మార్చుకోవాలో చూద్దాము. ఓకేనా? అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు దీన్ని ఎలా ఎర్న్ చేయాలంటే ఈ పాయింట్స్ని మీరు యొక్క క్రెడిట్ కార్డ్ని మీరు యూస్ చేస్తున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఈ పాయింట్స్ అనేవి మీ యొక్క క్రెడిట్ కార్డ్ యాప్లో యాడ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? అదొకటి. ఒక్కొక్క పాయింట్ యొక్క వాల్యూ ఎంత అంటే 25 పైసా అనమాట. 25 పైసా అనమాట ఒక్కొక్క రివార్డ్ పాయింట్ ఒక వాల్యూ. అదే 4 రివార్డ్ పాయింట్స్ అయ్యాయి అంటే 1 రూపీ అవుతుంది. ఓకేనా? ఎంత అవుతుంది? 1 రూపీ అవుతుంది. సరేనా? 1 రూపీ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం సెర్చ్ చేయాల్సింది, దీన్ని మనీగా కన్వర్ట్ చేసుకోవాలంటే మన పాయింట్స్ని 500 కంటే ఎక్కువ ఉంటే కనుక ఈ రీడమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా? దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవుద్ది. రైటా? సెర్చ్ బార్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనం కిందకి స్క్రోల్ చేసినట్లయితే అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ కోసం మీరు సెర్చ్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ కనిపించలేదు అనుకోండి, మీరు సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ బార్లో అమెజాన్ పేలో సెర్చ్ చేయొచ్చు. అమెజాన్ అని చెప్పి సెర్చ్ చేయండి. అమెజాన్ సెర్చ్ చేసి సెర్చ్ బార్లో సెర్చ్ ఇవ్వండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? చూసారా? ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది. అమెజాన్ పే ఈ గిఫ్ట్ కార్డ్ ₹5,000, అమెజాన్ పే ఈ గిఫ్ట్ కార్డ్ ₹2,500 అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? మీకు ఈ యొక్క గిఫ్ట్ కార్డ్ కావాలంటే మీ దగ్గర పాయింట్స్ 2,500 ఉండాలి. ఈ యొక్క గిఫ్ట్ కార్డ్ కావాలనుకుంటే మీ దగ్గర ఉండాల్సిన పాయింట్స్ ఎంత అంటే 19,000 పాయింట్స్ ఉండాలి. ఓకేనా? రైటా? సారీ, ఇది 38,000 పాయింట్స్ ఉండాలి, ఇదేమో 19,000 పాయింట్స్ ఉండాలి. రైటా? ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వాచర్ అనేది ఓపెన్ అవుద్ది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మొన్నటి వరకు ఇది 2,000 పాయింట్సే ఉండేది, కానీ ఇప్పుడు ఈ మధ్యన పెంచినట్టున్నారు. 38,000 రివార్డ్ పాయింట్స్ అని చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఎలా రీడమ్ చేసుకోవాలి, మనీ రూపంలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, గిఫ్ట్ కార్డ్ రూపంలోకి మార్చుకొని దీన్ని మనీగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికి అమెజాన్ పే అనే యాప్ని ఉపయోగించాలి. ఓకేనా? ప్రస్తుతం ఏంటంటే నా దగ్గర సరైన పాయింట్స్ లేవు, ఎందుకంటే నేను క్రెడిట్ కార్డ్ని సరిగ్గా యూస్ చేయను కాబట్టి సరిగ్గా పాయింట్స్ లేవన్నమాట. మా ఫ్రెండ్ యొక్క క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను, వాడిది కూడా ఎస్బీఐ క్రెడిట్ కార్డే. వాడి దాంట్లో పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? అయితే ఆ యొక్క క్రెడిట్ కార్డులో నేను రికార్డ్ అనేది చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఎలా రీడమ్ చేయాలి ఏంటి అనే ప్రాసెస్. ఓకేనా? వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూస్తూ ఉండండి. ఇప్పుడు కింద రీడమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. రీడమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుద్ది అనమాట. యాడ్ టు కార్ట్ ప్రెస్ చేసి రీడమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా?
దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని వాచర్స్ అని అడుగుతుంది, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1, 2 అని చెప్పేసి అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా నంబర్స్. మీ దగ్గర 1 వాచ్ ఉంటే 1, 2 వాచ్ ఉంటే 2 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా లోపలికి ఇన్ అయితే అవుతుంది. ఇక్కడ కింద చెక్అవుట్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఆ చెక్అవుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్లోకి వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ వస్తాయి. వాటికి మీ యొక్క వాచ్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇందులోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆ 2 టిక్ పెట్టండి. టిక్ పెట్టిన తర్వాత అక్కడ కింద బాక్స్ మీద ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుద్ది. 5 బిజినెస్ డేస్లో మీకు క్రెడిట్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా బాక్స్ అనేది ఓపెన్ అవుద్ది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ మీకు లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీకు కోడ్ అనేది ఒకటి వస్తుంది. మీకు వెరిఫికేషన్ రిమైండర్ అని చెప్పేసి ఒక కోడ్ అనేది వస్తుంది. ఈ 5 డేస్లో ఈ కోడ్ని కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత మీకు ఒక దాంట్లో ఎంటర్ చేయాలన్నమాట. ఇలాగా ఈ విధంగా మీకు మెయిల్ కూడా వస్తుంది. యువర్ ఈ వాచర్ అని చెప్పేసి డీటెయిల్స్ అని చెప్పేసి ఇలాగ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇగోండి ఆ విధంగా వస్తుంది అనమాట. మీకు ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే దాని డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ కింద వచ్చేస్తుంది అనమాట. దాని పిన్ అనేది వస్తుంది. ఆ పిన్ అనేది మనం అమెజాన్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లోపలికి ఇన్ అవుతుంది. ఓకేనా, క్లిక్ చేద్దాం. ఈ విధంగా డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం లోపలికి ఇన్ అయితే అవుతాం అనమాట. అదిగోండి అక్కడ క్లిక్ చేయాలి. రైటా, క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కూడా మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆ కోడ్ అనేది అక్కడ కాపీ చేయాలని చెప్పాను కదా. క్లిక్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఈ వాచర్ టోకెన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి చూసారు ఇక్కడ వచ్చింది. ఇక్కడ మీరు ఏదైతే ఆ కోడ్ కాపీ చేశారో ఆ పిన్ ఇక్కడ జనరేట్ చేస్తే మీకు సబ్మిట్ చేస్తే ఆ యొక్క గిఫ్ట్ కార్డు వాచర్ ఒక ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. ఇవ్వండి ఇక్కడ అమెజాన్ ఈ వాచర్ 500 రూపీస్ అని చెప్పేసి వచ్చింది. ఆ పాయింట్స్కి మనకి 500 రూపీస్ వస్తుంది అనమాట. 38,000 15,000 చూపించాను కదా, అది కాదు. 2,500 పాయింట్స్కి ఇక్కడ రిడీమ్ చేయడం జరిగింది. దాన్ని చూపిస్తుంది. దాని వ్యాలిడిటీ కూడా కింద చూపించడం జరిగింది. కాపీ కోడ్ అని కొట్టండి. కాపీ కోడ్ ఇది కొట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం అమెజాన్ పే యాప్లోకి వెళ్ళి అక్కడ దాన్ని ఎంటర్ చేయాలి. అప్పుడు అది మనీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. అమెజాన్ పేలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పేమెంట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, పేమెంట్స్ అండ్ ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత కింద గిఫ్ట్ కార్డ్స్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత యాడ్ గిఫ్ట్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆల్రెడీ 60 రూపీస్ బ్యాలెన్స్ అయితే ఉంది మా ఫ్రెండ్ దాంట్లో. అయితే ఇక్కడ యాడ్ గిఫ్ట్ కార్డ్ ఆ యొక్క కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ టు యువర్ బ్యాలెన్స్ అని చెప్పి క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా 500 రూపీస్ వచ్చింది. ఆ 2,500 పాయింట్స్కి 500 రూపీస్ వచ్చింది. ఆ 500 రూపీస్ అనేది ఇప్పుడు యాడ్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఇక్కడ చూసారా అమెజాన్ పే బ్యాలెన్స్ 560 రూపీస్ వచ్చింది. ఇందాక 60 రూపీస్ ఉండేది, ఇది యాడ్ చేయడం వల్ల 560 రూపీస్ అయిందనమాట. ఓకేనా, ఈ విధంగా చూసారా యాడెడ్ మనీ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మన యొక్క ఎస్బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్స్ని రీడీమ్ చేసుకొని అమెజాన్ పే వాచర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం దాన్ని మనీగా టర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో